హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఈ రోజు చాలామంది రిక్వెస్ట్ చేయడం వల్ల, చాలామంది కామెంట్ చేయడం వల్ల వోక్స్వ్యాగన్ వర్చస్ 1.5 లీటర్ డిఎస్జీ జీటీ లైన్ టెస్ట్ డ్రైవ్ పర్ఫార్మెన్స్ రివ్యూకి అయితే వెళ్ళిపోదాము. సో ఇదే వెహికల్ మనం టెస్ట్ డ్రైవ్ చేయాల్సింది. సో ఇంజన్ చూపిస్తాను మీకు. సో 4 సిలిండర్స్ ఇంజన్తో ఉంటుంది. పవర్ ట్రైన్స్ అవన్నీ కూడా చెప్తాను. ఇన్స్టాలేషన్ లేదు, స్లైట్లీగా ఎన్విహెచ్ లెవెల్స్ అనేవి ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. జీటీ లైన్ వర్షన్, ఇది టాప్ మోడల్ 1.5 లీటర్. ఇంతకు మించి ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండదు మనకు. సో ఇది 1 లీటర్ 1.5 లీటర్ గుర్తుపెట్టడానికి ఇంకొక ట్రిక్ చూపిస్తాను మీకు. ఇక్కడ సైలెన్సర్ ఉంది కదా, ఈ డ్యూయల్ బ్యారెల్ చూపిస్తుంది కదా, ఈ డ్యూయల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ ఉంది కదా, ఇవి రెండు ఉన్నాయంటే 1.5 లీటర్, ఒకటే ఉంటే 1 లీటర్. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, చాలామందికి తెలియకుండా మీకు రివ్యూ చేయడం రాదని కమెంట్ చేస్తున్నారు. సో ఇది 1.5 లీటర్ అండి, 4 సిలిండర్స్ వస్తుంది, టాప్ మోడల్ ఇది. సో క్విక్లీగా ఒకసారి టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్ళిపోదాము. 7 స్పీడ్ డిఎస్జీ గేర్ బాక్స్తో ఉంది, చూసుకోండి ఇక్కడ. సో ఇది ఇంటీరియర్. సో వెళ్ళిపోదాం క్విక్లీగా టెస్ట్ డ్రైవ్కి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వోక్స్వ్యాగన్ వర్సెస్ జీటీ లైన్ 1.5 లీటర్ టెస్ట్ డ్రైవ్ అయితే తీసుకొచ్చాను. సో చాలామంది అడుగుతున్నారు పర్ఫార్మెన్స్ రివ్యూ చేయని. అందుకే ఈరోజు టెస్ట్ డ్రైవ్ పర్ఫార్మెన్స్ రివ్యూ అయితే తీసుకొచ్చాను మీ ముందుకి. సో క్విక్లీగా వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను డ్రైవ్ ఉన్నాను. హ్యాండ్ బ్రేక్ డౌన్. సో ముందుగా మనం ఫస్ట్ ఇంజన్ విషయం మాట్లాడదాము. ఇంజన్ గురించి తెలుసుకున్న తర్వాతనే దీని పర్ఫార్మెన్స్కి వెళ్దాము. సో ఇంజన్ వచ్చేసి EA211 ఇంజన్ అంటారు. ఇది వోక్స్వ్యాగన్ ఇంజన్స్ అంటారు. సో EA211 అంటే గ్యాసోలైన్ మోడ్యులర్ ఇంజన్స్ అంటారు. సో ఈ గ్యాసోలైన్ మోడ్యులర్ ఇంజన్స్ అంటే ఏమీ లేదు మనకు. సింపుల్గా చెప్తాను మీకు అర్థమయ్యే విధంగా. సో సిలిండర్స్ ఉంటాయి కదా, ఇంజన్లో సిలిండర్స్ ఉంటాయి కదా, ఇన్లైన్ 3, ఇన్లైన్ 4 సిలిండర్స్ ఉంటాయి కదా, అవి ఇన్లైన్గా ఉంటాయి. లైక్ ఏదైతే కవాసాకి బైక్స్లో చూసామో ఒకటే వరుసలో మనకు సిలిండర్స్ అనేవి సెట్ చేసేదాన్ని EA211 గ్యాసోలైన్ మోడల్ ఇంజన్స్ అని అంటారు. సో ఇందులో కూడా అదే ఇంజన్ ఇస్తున్నారు ఇప్పుడు మనకు. అండ్ 1.5 లీటర్ ఇంజన్ ఇది. TSI అంటే అన్ని వోక్స్వ్యాగన్ ఇంజన్స్ అన్ని కూడా TSI తోటి ఉంటాయి. టర్బో స్ట్రాటిఫైడ్ ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి మనకు. టర్బో స్ట్రాటిఫైడ్ ఇంజెక్షన్స్ అనేవి అంటారు. అండ్ EVO టెక్నాలజీ ఉంది ఇప్పుడు మనకు సరికొత్తగా వోక్స్వ్యాగన్. అండ్ ఇది కూడా కొత్త టెక్నాలజీ ఏం కాదు, ఆల్రెడీ 10 ఇయర్స్ నుంచి వోక్స్వ్యాగన్ వాళ్ళు ఈ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. సో EVO టెక్నాలజీ అంటే ఏమీ లేదు మనకు, సిలిండర్ డీయాక్టివేషన్ టెక్నాలజీ అని కూడా సింపుల్గా అంటారు. దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా వెళ్దాము. ఒకసారి దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలియని వాళ్ళ గురించి. సో కమింగ్ టు ద పవర్ ట్రైన్స్ వచ్చేసి ఇందులో మనకు 147.5 bhp పవర్ అట్ 5000 RPMలో అండ్ 250 Nm ఆఫ్ టార్క్ మనకి 1600 to 3500 RPMలో ఉంది మనకు. అండ్ టార్క్ వచ్చేసి 1 లీటర్లో టార్క్ అనేది ఇంక్రీజ్ అయింది. 4 bhp 4 Nm ఆఫ్ టార్క్ సంథింగ్ అరౌండ్ ఇంక్రీజ్ అయింది మనకు కంపేర్ టు స్లావియాతో చూసుకున్నైతే. సేమ్ స్లావియా ప్లాట్ఫామ్ నుంచి ఉంది మనకు MQB AON ప్లాట్ఫామ్. సో ఆల్మోస్ట్ 4 కార్స్ ఫ్రంట్ మీరు స్కోడా కొషాయి చూస్తున్నారు, స్లావియా, ఇది అండ్ టైగాన్ 4 కూడా ఇప్పుడు సేమ్ ప్లాట్ఫామ్లో ఉన్నాయి మనకు. సో ఇంజన్ అనేది ఇది మనకు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడితే ఈ ఇంజన్ అయితే ఎక్సలెంట్ అని చెప్తాను నేను. 1 లీటర్ ఆబ్వియస్లీ 3 సిలిండర్స్ కాబట్టి అంత ఫన్ టు డ్రైవ్ అనేది ఉండదు. బట్ ఇది మనకు హైవేస్లో అయితే చాలా చాలా క్రేజీ ఫన్ ఉంటుంది. అండ్ సిటీలో కూడా సింపుల్గా చెప్పాలంటే ఇది మనకు జెప్పీ ఇంజన్ అని చెప్తాను నేను సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాలంటే. అండ్ బాడీ రోల్ డీసెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు మనకు పర్ఫార్మెన్స్లో ఏంటంటే ఈ ఇంజన్ లాంగ్ డ్రైవ్స్కి చాలా బాగుంటుంది. మెయిన్గా ఈ కార్ డ్రైవర్స్ కార్ అని చెప్తాను నేను. సో సిటీలో కూడా హ్యాండిల్ చేయొచ్చు, లాంగర్ వీల్ బేస్ ఉంది ఈ వెహికల్కి. సో స్లావియా కంటే కూడా 10 mm అరౌండ్ అయితే ఇంక్రీజ్ చేశారు. ఓకే, ఇంకా పర్ఫార్మెన్స్లో 1.5 ఈజ్ ద బెస్ట్ విత్ 7 స్పీడ్ డిఎస్జీ గేర్ బాక్స్. ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి, 6 స్పీడ్ ఆటోమేటిక్ విత్ 7 స్పీడ్ డిఎస్జీ గేర్ బాక్స్ అనేది ఉంది. డిఎస్జీ అంటే డైరెక్ట్ షిఫ్ట్ గేర్స్ అని అంటారు. సో ఆటోమేటిక్ గేర్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఆటోమేటిక్ గేర్స్లో లైక్ స్లైట్లీ జెరక్స్ అనేవి ఉంటాయి. ఇందులో అప్ షిఫ్ట్స్ అవుతున్నట్టు డౌన్ షిఫ్ట్స్ అవుతున్నట్టు కూడా తెలియదు. గేర్ బాక్స్ గురించి మెయిన్గా ఇంకా డీటెయిల్గా మాట్లాడాలి. అండ్ ఇంకా ఇదే ఇంజన్ మనకు 1.5 లీటర్ టైగాన్ ఆర్ఎల్ స్లావియాలో కూడా చూస్తాము. డిఎస్జీ గేర్ బాక్స్ స్లావియాలో కూడా ఇస్తున్నారు ఇప్పుడు మనకు. 7 స్పీడ్ డిఎస్జీ గేర్ బాక్స్ అంటారు. కమింగ్ టు ద మెయిన్ డైనామిక్స్ విషయం మాట్లాడితే స్టీరింగ్ నుంచి చూసుకుంటే స్టీరింగ్ చాలా లైట్ బటరీ స్టీరింగ్ ఉంది. ఫీల్ అనేది ల్యాగ్గా ఉంది, సేమ్ యాజ్ స్లావియాలో చూసాం కదా ఏదైతే మనం. కాకపోతే 1.5 లీటర్ కాబట్టి హెవీ ఇంజన్ 4 సిలిండర్స్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ స్లైట్గా ల్యాగ్ అనేది ఉంది. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ సెంటర్ ఆఫ్ పొజిషన్ రానికి కొద్దిగా టైం పడుతుంది, బట్ ఫీడ్బ్యాక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మనకు. సెంటర్ ఆఫ్ పొజిషన్ క్విక్ రెస్పాన్స్ ఉంది. అండ్ సో ఇప్పుడు చూడండి, బాడీ రోల్ డీసెంట్గా మేనేజ్ చేశారు. సో సేమ్ యాజ్ స్లావియా లాగానే ఉంటుంది మనకు బాడీ రోల్ అంతా కూడాను. ప్యాసింజర్ వాళ్ళకి మంచి కంఫర్ట్ అయిన రైడ్ ఇస్తుంది మనకు ఈ కార్లో చూసుకున్నైతే. స్టీరింగ్ అనేది ఇంకాస్త బెటర్ చేయాలి. ఫీడ్బ్యాక్ అనేది ఎక్సలెంట్గా ఉంది. ఫీల్డ్లో కొద్దిగా ల్యాగ్ అనేది చూడొచ్చు. నథింగ్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఆల్మోస్ట్ మంచి రెస్పాన్స్ అనేది ఉంటుంది, క్విక్ రెస్పాన్స్. హైవేలో వెళ్తున్న కొద్దీ స్టీరింగ్ అనేది టైట్ అవుతూ ఉంటుంది మనకు, హార్డర్ స్టీరింగ్. అది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పాలి యాక్సిలరేషన్ ఇచ్చిన కొద్దీ. అండ్ బాడీ రోల్
వెల్ మెయింటైన్ బాడీ రోల్ అనేది చూడొచ్చు. ఓవర్ స్పీడ్ అంటారా, ఓవర్ స్పీడ్ అండ్ ఓవర్ టేకింగ్ అనేది ఈజీగా ఉంటుంది. 0 to 100 జస్ట్ మనకి ఈ కార్ 1.5 లీటర్ 9 సెకండ్స్లో రీచ్ అవుతుంది 0 to 100. అండ్ టాప్ స్పీడ్ 190 ఉంది. ఆబ్వియస్లీ మీరు హార్డ్గా ట్రై చేస్తే 200 కూడా టచ్ అవుతుంది. సో అది ఏఆర్ఐ వాళ్ళు చెప్పిన మనకు రికార్డ్ అనేది చూడొచ్చు. ఇంకా మెయిన్ సస్పెన్షన్ విషయం మాట్లాడదాం. ఇప్పుడు సస్పెన్షన్ విషయం మాట్లాడాలంటే ఇందులో మనకు హార్డర్ సస్పెన్షన్ ఆర్ సాఫ్ట్వేర్ కదా, డీసెంట్ సస్పెన్షన్ ఉంది. సో సింపుల్గా చెప్పాలంటే ఫర్మ్ సస్పెన్షన్ ఉంది. ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. లైక్ ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ అనేది చేసుకుంటుంది. ప్యాసింజర్ వాళ్ళకి మంచి రైడ్ అనేది ఇస్తుంది, కంఫర్టబుల్ అనే రైడ్ ఇస్తుంది. ఇందులో మనకు ఇప్పుడు టర్నింగ్ చూడండి, స్టీరింగ్ అనేది చూసారు కదా, లెఫ్ట్కి లాగుతుంది. అంటే ఆ ఫీల్ అనేది ల్యాగ్ ఉంది. సెంటర్ ఆఫ్ పొజిషన్ క్విక్ రెస్పాన్స్ అనేది ఉంది, కాకపోతే ఇంకొంచెం ల్యాగ్ అనేది ఉంది. సస్పెన్షన్ విషయం ఆడదాం. కమింగ్ టు ద పాయింట్, సస్పెన్షన్ అనేది ఫర్మ్ సస్పెన్షన్ అనేది ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటుంది. ప్యాసింజర్ వాళ్ళకి మంచి కంఫర్టబుల్ అండ్ రైడ్ ఇస్తుంది. సో సస్పెన్షన్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓన్లీ ద ప్రాబ్లం ఏంటంటే టాప్ స్పీడ్స్లో మీరు పోర్టల్స్ నుంచి కానివ్వండి, బంప్స్ నుంచి తీసినప్పుడు లైక్ ఆ థర్డ్ సౌండ్ అనేది క్యాబిన్లోకి వినిపిస్తుంది. అది ఒక్కటి మైనస్ పాయింట్. మిగతా అంతా కూడా సస్పెన్షన్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ బ్రేక్స్ ఆర్ ద టూ గుడ్. ఇందులో బెటర్మెంట్ ఏంటంటే వోక్స్ వ్యాగన్ వాళ్ళది 1 లీటర్ అండ్ 1.5 లీటర్ రెండిట్లో కూడా మనకు సేమ్ బ్రేక్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఇస్తారు, రేట్ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. రెడ్ బ్రేక్ క్యాల్ బ్రేక్స్ వల్ల ఏమీ మనకి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ ఉండదు. బట్ ఓకే, మ్యాసివ్ ఇనఫ్ బ్రేక్స్ ఆర్ టూ గుడ్ అని చెప్తాను నేను ఇందులో. అండ్ ఇంకా మెయిన్గా మాట్లాడాలంటే ఇందులో ఎన్విహెచ్ లెవెల్స్ కూడా డీసెంట్గా మేనేజ్ చేశారు. కమింగ్ టు ద మెయిన్ ఇప్పుడు నేను టెస్ట్ డ్రైవ్ చేస్తుంది డిఎస్జీ గేర్ బాక్స్, 7 స్పీడ్ డిఎస్జీ గేర్ బాక్స్, డైరెక్ట్ షిఫ్ట్ గేర్స్ అని అంటారు. చాలా స్మూత్గా షిఫ్ట్స్ ఉన్నాయి. నేను ఇంతసేపు డ్రైవ్ చేసినంతసేపు గేర్స్ అప్ షిఫ్ట్స్ అండ్ డౌన్ షిఫ్ట్స్ అస్సలు తెలియట్లేదు. నో ఇండికేటర్, నథింగ్. అప్ షిఫ్ట్స్ అండ్ డౌన్ షిఫ్ట్స్ చాలా స్మూత్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇంకా గేర్ బాక్స్ విషయం మాట్లాడుతున్నాం కానీ ఆల్రెడీ గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది. సో మొబైల్తో తీస్తున్నాను. కమింగ్ టు ద పాయింట్, గేర్ బాక్స్ విషయం మాట్లాడితే గేర్ బాక్స్ అనేది చాలా స్మూత్ షిఫ్ట్స్ ఉన్నాయి. ఇందులో మనకు డిఎస్జీ గేర్ బాక్స్, డైరెక్ట్ షిఫ్ట్ గేర్ బాక్స్. సో ఈ గేర్ బాక్స్ అనేది వోక్స్ వ్యాగన్ వాళ్ళు బయట నుంచి పర్చేజ్ చేస్తున్నారు అనుకోండి సింపుల్గా. సో ఇది అందుకే స్మూత్ షిఫ్ట్స్ ఉంటాయి అండ్ కాస్ట్లీయెస్ట్ ఉంటాయి. సో ఒకవేళ రిపేర్ వచ్చినా కూడా చాలా కాస్ట్ అనేది ఉంటుంది. సో గేర్ బాక్స్ అనేది చాలా స్మూత్ షిఫ్ట్స్ ఉన్నాయి. అప్ షిఫ్ట్స్ అండ్ డౌన్ షిఫ్ట్స్ అనేది తెలియట్లేదు మనకి ఇందులో. అదే ఆటోమేటిక్ 6 స్పీడ్ కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు తెలుస్తుంటుంది ఆ ఒక గేర్ షిఫ్టింగ్ అనేది, అదంతా కూడాను. సో ఇలా ఇంక్లైన్లో ఉన్నప్పుడు థర్డ్ గేర్లో పుల్ చేస్తుంది స్లైట్లీగా, ఆ ఒక రేవింగ్ సౌండ్ అనేది లోపలికి వినిపిస్తుంది. సో ఇందులో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి. ప్యాడల్ షిఫ్టర్స్ యూజ్ చేసుకోవచ్చు మనకు. సో మాన్యువల్లోకి ఆటోమేటిక్ డైవర్ట్ అయిపోతుంది మనకు. సో వన్స్ ప్యాడల్ షిఫ్టర్ టచ్ చేయగానే మనకు మాన్యువల్లో కన్వర్ట్ అయిపోతుంది గేర్ బాక్స్ మొత్తం కూడాను. సో ఇది బెస్ట్ థింగ్. ప్యాడల్ షిఫ్టర్స్ ఉండడం వల్ల ఒకవేళ ల్యాగ్ అనిపిస్తున్నా మీకు, ఆబ్వియస్లీ ల్యాగ్ లేదు మనకి గేర్ బాక్స్. సో ఇది మనకు ఫన్ టు డ్రైవ్ అని ఉంటుంది ఇందులో. ఇప్పుడు చూడండి ఆర్పిఎం 1 ఒకసారి టెస్ట్ అయితే చేద్దాము గేర్ బాక్స్ని. డౌన్ షిఫ్ట్ ఆటోమేటిక్ చేసుకుంటుంది, ఎందుకంటే అప్ షిఫ్ట్ మాత్రం మనకే ఇస్తుంది అది. సో అప్ షిఫ్ట్ ఆర్పిఎం సౌండ్ అనేది వినిపిస్తుంది. ఎన్విఎస్ లెవెల్ డీసెంట్గా మేనేజ్ చేశారు. వైబ్రేషన్స్ స్లైట్లీగా పెడల్స్ పైన ఉన్నాయి. 3 సిలిండర్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి మనకు, బట్ ఇది మనకు 4 సిలిండర్ కాబట్టి చాలా తక్కువ వైబ్రేషన్స్ అనేవి ఉన్నాయి. రిఫైన్మెంట్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు మనకు. సో ఇంకా కమింగ్ టు ద గేర్ బాక్స్, మనకు 3000 ఆర్పిఎంలో కూడా మనకు డౌన్ షిఫ్ట్స్ అనే ఆప్షన్ ఉంది మనకి. సో 3000 ఆర్పిఎంలో కూడా డౌన్ షిఫ్ట్ చేసుకోవచ్చు. సో అప్ షిఫ్ట్ మాత్రం మనకు టైం ఇస్తుంది, అది ఒక లిమిట్ వరకు అయితే ఇస్తుంది. దాని తర్వాత డౌన్ షిఫ్ట్స్ ఆటోమేటిక్ అదంతా అది చేసుకుంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. అండ్ గేర్ బాక్స్ పైన కూడా అంత ఎఫెక్ట్ పడకుండా అయితే ఉంటుంది మనకు. అండ్ మెయిన్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన టెక్నాలజీ ఏంటంటే మనకు సిలిండర్ డియాక్టివేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడాలి. సో సిలిండర్ డియాక్టివేషన్ టెక్నాలజీ చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ గురించి ఇంకా డీటెయిల్గా చెప్తున్నాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్లో మనకు 4 సిలిండర్స్ ఉంటాయి. సో 4 సిలిండర్స్ కూడా 24 అవర్స్ ఓల్డర్ జనరేషన్ టెక్నాలజీ లాగా 24 అవర్స్ వర్క్ అవ్వవు. మనం ఆన్ చేసిన రన్ చేస్తున్న ప్రతిసారి 4 సిలిండర్స్ వర్క్ అవుతాయి. ఫ్యూయల్ ఎఫిషియన్సీ మైలేజ్ తగ్గిపోతుంది. దానివల్ల ఏం చేస్తున్నారంటే లైక్ లో స్పీడ్స్లో మనకు ఓన్లీ 2 సిలిండర్సే వర్క్ అవుతాయి. సో 2 సిలిండర్సే మనకు లో రేంజ్లో మనకు వర్క్ అవుతాయి. సో ఎప్పుడైతే మనం టాప్ స్పీడ్కి అయితే వెళ్తామో
చేస్తామో సో అప్పుడు హైవేస్లో 4 cylinders ఓపెన్ అయ్యి మనకు ఫుల్ ఆన్ పవర్ థ్రాటిల్ అనేది ఇస్తుంది మనకు. అప్పటి వరకు కూడా మనకు 2 cylinders తోటి మేనేజ్ అనేది చేస్తుంది సిటీ రైడ్స్లో మెయిన్గా మనకు. సో అది ఎంతవరకు అనేది మళ్ళీ మనకు టాప్ స్పీడ్ ఎంత అనేది అయితే చెప్పలేము. సో ఒక లిమిట్ వర్క్ అయిన తర్వాత హైయెస్ట్ థ్రాటిల్ ఇచ్చినప్పుడు హైయెస్ట్ ఆర్పిఎంలో మనకు 4 cylinders కూడా ఓపెన్ అవుతాయి. ఇది సిలిండర్ డీయాక్టివేషన్ టెక్నాలజీ. సో సిలిండర్ డీయాక్టివేషన్ అవుతున్నట్టు కూడా మీకు తెలియదు, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనకు చూపిస్తుంది. అంతకుమించి మనకు ఇందులో చేంజ్ అవుతుంది అని కూడా తెలియదు. సో ఓన్లీ ఈ ఆప్షన్ మనకు 1.5 లీటర్ జీటీలోనే ఇస్తున్నారు. అండ్ 1 లీటర్లో 3 cylinders ఉంటాయి. ఒకవేళ సిలిండర్ డీయాక్టివేషన్ ఇచ్చుంటే ఇంకా పవర్ మొత్తం కూడా లాస్ అయిపోతాము. సో అందులో ఆ సిస్టమ్ అయితే లేదు మనకు, ఓన్లీ ఇందులోనే ఉంది 1.5 లీటర్లో 4 cylinders ఇంజన్ కాబట్టి ఇది సిలిండర్ డీయాక్టివేషన్ టెక్నాలజీ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడాలంటే మనకు NVH లెవెల్స్ డీసెంట్గా మేనేజ్ చేశారు. మెయిన్ మైలేజ్, సో ఇందులో ఆటో స్టాప్ ఉంది విత్ సిలిండర్ డీయాక్టివేషన్ టెక్నాలజీ. ఈ 2 ఫీచర్స్ ఇవ్వడం వల్ల మంచి మైలేజ్ అనేది ఉంది. మైలేజ్ ఎక్స్పెక్టేషన్స్ అరౌండ్ 18.67 km/లీటర్ అయితే ఇస్తుంది. అది ARI వాళ్ళు చెప్పింది. సో ఆన్ రియల్ వరల్డ్ మైలేజ్ మనం చూసుకున్నైతే అరౌండ్ 12 to 14 km/లీటర్ యావరేజ్గా వేసుకోవచ్చు. ఇది 1.5 లీటర్ కాబట్టి. అదే 1 లీటర్లో అయితే మైలేజ్ వచ్చేసి మనకు అరౌండ్ చూసుకున్నట్టయితే 18.67 ఇన్ రియల్ టైం మైలేజ్ ఇస్తుంది మనకు. సో ఇందులో మైలేజ్ తక్కువగా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ డ్రైవ్. సో మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు అండ్ డిపెండ్స్ డ్రైవ్ సిస్టమ్ బట్టి మైలేజ్ అనేది మీ చేతుల్లో ఉంటుంది అది. అండ్ వ్యూ అంటారా, ఎక్సలెంట్ వ్యూ, బట్ బిగినర్స్కి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో సీట్ హైట్ అడ్జస్టబుల్ ఉంది ఇందులో మనకు. సో ఫ్రంట్ వ్యూ ఓకే క్లియర్గానే ఉంది, బట్ ఒకవేళ న్యూ బిగినర్స్ వాళ్ళు ఇంత పెద్ద వెహికల్ని తీసుకుందామని ఫిక్స్ అయితే మాత్రం కొంచెం మీకు అలవాటు అయినా ఉండాలి. ఈ సెడాన్ కార్ లాంగర్ వీల్ బేస్ కార్ ఇది మనకు 4.5 meters ఆఫ్ మనకు లాంగర్ లెంత్ ఉంది అండ్ 1.7 meters బ్రెత్ అనేది ఉంది ఆబ్వియస్లీ ఇందులో మనకు. సో ఇంకా సేఫ్టీ విషయం మాట్లాడాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సేఫ్టీ చాలా చూస్తున్నారు. సో ఇందులో చూసుకుంటే మనకు టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ESP ఉంది ఇప్పుడు మనకు, ABS ఉంది ఇప్పుడు మనకు, అండ్ దాంతోపాటు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్. ఇవైతే మెయిన్ సేఫ్టీ ఫీచర్స్ అనేవి చూడొచ్చు మనకు ఈ కార్ పైన అయితే ఇస్తున్నారు ఇప్పుడు మనకు. సో సేఫ్టీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అంటారా వోక్స్ వ్యాగన్ అండ్ జర్మన్ కార్స్ అన్నీ కూడా మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటాయి. సో మన దగ్గర అయితే టెస్ట్ అయితే చేయలేరు, గ్లోబల్ ఎన్కాప్ దగ్గర. యూరో ఎన్కాప్ దగ్గర చేసినట్టయితే 5 star సేఫ్టీ రేటింగ్ ఆబ్వియస్లీ ఉంటాయి మనకు. టైగాన్ కానివ్వండి, ఇవన్నీ సేమ్ ప్లాట్ఫామ్ నుంచి వస్తే విత్ సేమ్ బిల్డ్ క్వాలిటీ MQB AON ప్లాట్ఫామ్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, సింపుల్గా చెప్తున్నాను. అండ్ ఓవరాల్ వెరీ నైస్. ఇది బడ్జెట్ ఎక్కువగా ఉన్న వాళ్ళే దీనికైతే రావాలి. ఒకవేళ మీకు స్మూత్ డ్రైవ్ కావాలి, మీకు పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటేనే ఈ వెహికల్కి అయితే రావాలి. సో మిడిల్ క్లాస్ వాళ్ళు, లో బడ్జెట్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా 1 లీటర్ 3 cylinders కూడా సరిపోతుంది. అది మనకు పర్ఫార్మెన్స్లో అయితే డీసెంట్గా మేనేజ్ చేయొచ్చు దాంతో కూడా మనకు. కాకపోతే ఎక్స్ట్రా ఫన్ కావాలి మీకు, జెపీ ఇంజన్ అండ్ ఇలా క్విక్ రెస్పాన్స్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడికే రావాలి మీరు. 1.5 GT లైన్ వర్షన్ ఇది మనకు. సో GT అనేది మనకు వోక్స్ వ్యాగన్లో ఇస్తారు. సో మళ్ళీ మనకు ప్యాడల్ షిఫ్టర్స్ చూసుకుంటే అయితే ఒక లిమిట్ వరకే ప్యాడల్ షిఫ్టర్స్ అనేవి ఆన్ ఉన్నాయి. మళ్ళీ మనకు ఒక యూజ్ అయినట్టయితే డైరెక్ట్ డ్రైవ్ మోడ్లో పెట్టుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఇంకొక మోడ్ కూడా ఇస్తున్నారు ఇందులో మనకు, S మోడ్ అని అంటారు. S మోడ్ ఒకసారి ట్రై చేద్దాం మనము. S మోడ్లో కూడా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని ఒకసారి చూద్దాం మనము. S మోడ్లో అయితే పెట్టాను. S1 ఫస్ట్ గేర్లో ఉంది. అరౌండ్ 2500 RPMలో గేర్ షిఫ్టింగ్ ఆటోమేటిక్ చేసుకుంటుంది. S2 S3 చాలా క్విక్ షిఫ్ట్స్ ఉన్నాయి. ఎంత ఫన్ టు డ్రైవ్ అయితే లేదు మనకు S మోడ్లో. కాకపోతే ఇది ఎక్స్ట్రా పవర్ అయితే చెప్పొచ్చు S మోడ్ అనేది మనకు సింపుల్గా. ఇందులో మనకు మాన్యువల్ మోడ్ ఉంది. మాన్యువల్గా మన గేర్ లివర్తో కూడా చేసుకోవచ్చు. అండ్ ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి. ఆబ్వియస్లీ ప్యాడల్ షిఫ్టర్స్ ఇచ్చినాక మళ్ళీ మాన్యువల్ మోడ్తో కూడా చేసుకుంటారు, చేయి నొప్పి కాకపోతే. సో S మోడ్లో చాలా ఫాస్ట్ షిఫ్టింగ్ అనే గేర్స్ ఉన్నాయి, అంత ఫన్ అయితే రావట్లేదు. డౌన్ షిఫ్టింగ్ చేసేటప్పుడు RPM అనేది 2500 RPMలో డౌన్ షిఫ్టింగ్ అనేది చేస్తుంది. 2500 RPMలో చేసుకుంటుంది. వన్స్ ప్యాడల్ షిఫ్టర్ టచ్ చేయగానే ఆటోమేటిక్ మాన్యువల్లోకి కన్వర్ట్ అయిపోతుంది. కొంచెం సేపు తర్వాత మీరు ఒకవేళ యూజ్ చేయకపోతే మళ్ళీ మనకి ఏదైతే మోడ్లో సెట్ చేసామో లివర్ అనేది, సో అందులో S ఆర్ డ్రైవ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది మనకు. ఇది గేర్ బాక్స్ గురించి మాట్లాడంటే సింపుల్గా చెప్పాలంటే. సో ఓవరాల్ వ్యూ అంతా కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ వాక్ అరౌండ్ వీడియో అయితే చేసేసాను వన్స్ లాంచ్ అయిన వెంటనే. మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. సో పర్ఫార్మెన్స్ రివ్యూ చాలామంది అడుగుతున్నారు కాబట్టి పర్ఫార్మెన్స్ రివ్యూ కూడా చేశాను తొందరలో. సో ఇది 1.5 GT వర్షన్, 1.5 లీటర్ GT ఇది. సో ఇది టాప్ మోడల్, ఇది పర్ఫార్మెన్స్. ఇందులో 1 లీటర్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు అది కూడా కావాలనుకుంటే వన్స్ టెస్ట్ డ్రైవ్ వెహికల్ వచ్చిన తర్వాత నేను డెఫినెట్గా చేస్తాను. సో ఓవరాల్ దట్స్ ఇట్ గైస్. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎక్స్క్లూజివ్ వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అయిపోతారు మన ఛానల్ తరఫున.
ఓవరాల్ ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. యాజ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.